ఏంట్రా చాగుడింతో చదువుతున్నావు? ఈ ఫోన్ పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. టైం చూద్దామని తీసా, అది తప్ప అన్ని చూసా. ఏది ఇలాగి నువ్వు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయావు అంతే కదా? ఇప్పుడు మారాలనుకుంటున్నావు అంతే కదా? వెయిట్, మంత్రం ఎత్తాను మార్పు. ఏం చేశారండి? ఫోన్ ఏం అర్థం కావట్లేదు. లాంగ్వేజ్ కొరియాలో పెట్టా, సచ్చినే అర్థం కాదు. ఇంకా నీకు దాంతో పని ఉండదు. ఎలా ఉంది? ఏంటి బా ఏదో అటాక్ ఇచ్చినట్టు? ఏమీ లేదే, ఫోన్ లో ఛార్జింగ్ స్పీడ్ గా అయిపోతుందంట. పాపం సార్ ఫీల్ అవుతున్నారు. స్లోగా అవడానికి సెట్టింగ్ లో చిన్న చేంజింగ్ చేశారు. అవునా? ఏది నా ఫోన్ లో కూడా చెయ్యి. ఏంట్రా ఆగిపోయావు? ఏం లేదండి, అయ్యగారు చాలా తెలివైనవారు అంటున్నా. ఆ విషయం మాకు తెలుసులేరా, నువ్వు చేయి బా. నమ్మకం ఎక్కువ నా మీద. ఎదవనారించుకే మొహం నువ్వు. గోవిందా గోవింద. మంత్రాలు మనసులో చదువుకోరా ఎదవా. అలాగే ఇదేంటిది? కొరియా వాడకం ఉండదు, ఛార్జింగ్ అవ్వడం ఉండదు. నీ సాడిస్టు ఇప్పుడు ఎలా? కొరియా పుస్తకాలు చదువు, కొరియా సినిమాలు చూడు, కొరియాని కరకరా నమిలే. ఏమైంది? ఏమీ లేదే, ఫోన్ లో ఛార్జింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందంట. స్లోగా అవడానికి సెట్టింగ్స్ లో చిన్న చేంజింగ్ చేశా. ఏది నీకు కూడా ఏమైంది అలా వచ్చారు? ట్రిక్ కాదు, తక్కువ కాదు, కొరియా లాంగ్వేజ్ లో పెట్టేశాడు. తిరిగి అది ఇంగ్లీష్ లో ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. పవర్ సేవ్ అవ్వాలంటే ఫోన్ పట్టుకోకూడదని. చాలా బాగుంది ఐడియా. ఈ రోజు క్లీనింగ్, వాష్రూమ్స్, వాష్ బేసిన్స్, బైక్ వాషింగ్. నేను కూడా వెళ్ళిపోతా. ఓసే మొగుడుతో మూత్రశాలలు కడిగితే కాపురం కంపు కొట్టుకుపోద్ది. సింపుల్ చుట్టూ మోహన్నారా? క్లీన్ చేయకపోతే ఇల్లు కంపు కొట్టుకుపోద్రా పిల్లి గడ్డవాడ. అందుకని ఎప్పట్లాగే ఆట ఆడదాం. ఓడిపోయిన వాళ్ళు వాషింగ్ లో క్లీనింగ్ లో చేద్దాం. ఏ ఆట అండి? బొమ్మ. బొమ్మ ఎవరు? అక్క. మరి బోకు? ఇంకెవరు? బావే. ఆయన వాషింగ్ డే వార్ లో ఎప్పుడు అక్కే విన్ను. హలో, మరి ఎందుకండి అయ్యగారు? పదండి, చీపురు కట్ట పక్కన తీసుకునే. హలో, వారెప్పుడు వన్ సైడే ఉండదురా. దాని తీరు మార్చేవాడే అసలైన హీరో. నువ్వేవే పెనాలి మొక్క జాతక గొంతులో పోద్దు. అమ్మా దీనమ్మా పడవే బొమ్మ. బాబు హీరో బాత్రూమ్ కడిగి బేగొచ్చే పళ్ళు కడిగి గాని నువ్వెక్కడికరా? బాత్రూమ్ లో బ్రష్లు క్లీన్ చేద్దామని. అలా ఎలాగే? ఎప్పుడు నువ్వే విన్ను. ఈ కాయిన్ వంశపారంపర్యంగా వస్తున్న వాస్తు కాయిన్. వంశపారంపర్యంగా ఆస్తులు వస్తాయి కానీ వాస్తులు వస్తాయా? వస్తాయి. మొగుళ్ళని మాయ చేయటానికి మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ శ్రీ 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 కన్నింగ్ కమలమ్మ గారు ఈ కాయిన్ ని కనిపెట్టారు. ఆవిడ తదనంతరం ఇది అమ్మమ్మకొచ్చింది, తర్వాత మన అమ్మకొచ్చింది, ఇప్పుడు నాకొచ్చింది. భర్తకి బొమ్మ తిరగాలంటే మనం ఎప్పుడు బొమ్మ మీదే పందెం వేయాలి. బొమ్మ ఏమన్నా మన ఇంటి కులదైవం పోలేరమ్మనా ఎంటబడి కాపాడడానికి? అవునే, నా డ్యూయల్ సిమ్. సీ దిస్ రియల్ మ్యాజిక్. ఈ అమ్మ ఏంటి రెండు వైపుల బొమ్మే ఉంది? 2 కాయిన్స్ అంటిస్తే 2 వైపుల బొమ్మే ఉంటది నా బబుల్ గమ్. ఈ కాయిన్ తోటే అమ్మమ్మ తాతయ్యని, అమ్మ నాన్నని అడిచేసేవాళ్ళంట. అయితే నాకు ఇవ్వే, బావకోసారి బొమ్మ చూపిస్తా. హలో, ఈ కాయిన్ ఎప్పుడు భార్య చేతిలోనే ఉండాలి, భర్త చేతిలోకి వెళ్ళకూడదు. ఇది నీకిస్తే నన్ను నాకించేస్తావు. అత్యవసరాల్లోనే ఆయుధాలు వాడాలి. పద, నీకు ఇంకో బొమ్మలాట చూపిస్తా. మూసీ నది దగ్గర మూలికలు అమ్ముకునే వాళ్ళు ఎట్ట సొత్తున్నాడు చూడు. ఊరంతా తిరిగి కోళ్లతో చేతబడి చేసేదానిలో ఎలా సొత్తుందో చూడు. ఎత్తడ చెంపు కళ్ళు ముక్కు ఎట్టినట్టు ఎద తలక ఇది. బతుకు మీద బర్రిపేడ అయ్యా. తెమంటారా? ఏంటది? బర్రిపేడ. చెయ్యి చక్రంలో పెట్టి తిప్పానంటే ఎముకలు ఎమ షేప్ లోకి వచ్చేస్తాయి. ఇక్కడ సెటైర్లు నేనైతే రియాక్షన్ నువ్వు ఇవ్వాలి. ఎక్స్ట్రా చేసేవనుకో కొలెస్ట్రాల్ కరిగించేస్తా.
అమ్మాయి గారులు అంత అందంగా రెడీ అయ్యి రీల్స్ చేస్తా ఉంటే సెలబ్రిటీలు అవుతారనే సంకలు గుద్దుకోక వంకలు పెడతారేంటండి? సేలో దిష్టి బొమ్మల్లో ఉండే వాళ్ళు కూడా సెలబ్రిటీలే. ఆటల మీద పెట్టలు రెట్లేసినట్టు కామెంట్లు లైక్లు రావడం, అయ్యి చూసి వీళ్ళు నిజంగా సెలబ్రిటీల్లో ఫీల్ అయిపోయి ఇంకా రెచ్చిపోయి రచ్చ చేయడం, ఏదో పుచ్చుమొహాలు వెళ్ళను. ఈ మధ్య కాలంలో ఇండియాలో 2 మాయరోగాలు ఎంటర్ అయినాయి. ఒకటి కరోనా వైరస్, ఇంకోటి ఈ రీల్స్. ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా చేస్తే, ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగేసింది. పుట్టెట్టి వాడి కోసం హాఫ్ మోర్ ఫ్లవర్స్ పెట్టుకోరు కానీ ఫాలోవర్స్ కోసం మాత్రం పెట్లో పెట్టిన పట్టు చీరలు కూడా 10 నిమిషాలకు ఒకసారి మార్చేస్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ చీర బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అంటే ఈడి కోసమేమో అనుకుని ఈడేదో హృతిక్ రోషన్ లాగా అదేదో దీపికా పదుకునేలాగా ఫీల్ అయిపోయి బీచ్ పక్కన సాంగ్ వేసుకుని బిల్లు మొత్తం కట్టేస్తాడు. తీరా చూస్తే వీళ్ళ రీల్స్ కోసం తప్ప రీల్ గా కట్ట పీకేదేం లేక పాపం ఈడు పాత బనీన్లు చిరిగిపోయిన టైర్లు వేసుకుని పని చేసుకుంటా ఉంటాడు. మళ్ళీ వీళ్ళ మొహాలు అందంగా చూపించుకోవడానికి మేకప్ సామాన్లు కొనాలి కదా, ఏదో దాక మొహాలు వెళ్ళం. జనాలు ఏళ్ళకెట్టి ఈ కామెంట్లకి బాధపడాలో ఆనందపడాలో తెలియక బార్లమ్మట తిరిగి బాధల్లో దుల్లేస్తున్నారు అక్కడ భర్తలో బాయ్ ఫ్రెండ్స్. ఒకడు పెద్దంటాడు, ఒకడు సుత్తంటాడు, ఒకడు పొడవలు అంటాడు, ఒకడు కొనపం అంటాడు. పక్కోడు పెళ్ళాన్ని పొగడ్డానికి పైచ్చు మొత్తం పదాల్లోకి వచ్చేది. వ్యర్థ పదార్థాల్లో మొహాలో వెళ్ళను, దానికేలా లైక్లు. మొన్న కామెంట్స్ చదివేనరా, డ్రెస్ చెప్తే ఇంటికి వచ్చేస్తాడంట. డ్రెస్ చెప్పి ఇదిలో వదిలి వెనకాల ఏటకొక్కలు వదిలేయాలి. ఆ ఎట్టి కాట్లు కామెంట్లు ఎట్టడం మానేస్తాడు ఎదవా. 70s 80s లో పుట్టినోళ్ళు సొంత ఇల్లు కట్టుకుని కాపురాలు చేసుకుంటున్నారు. 90s 20s లో పుట్టినోళ్ళు ఇలా రీల్స్ రికార్డింగ్ డాన్సులు చేస్తా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంకా 20s తర్వాత పుట్టినోళ్ళు ఇవన్నీ సొంత సంకలేకపోతారు. కనబడితే చాలు ఏపుల్లో పడిపోతున్నారు. ఏదో ఏరుశనకాయ మొహాలు మీరు మాట్లాడే మాటలేంటి, కంటెంట్ లో మ్యాటర్ ఏంటి? చిరాకొస్తే సంపేస్తుంది. అయ్యగారు జాగ్రత్త. నేను చేయమన్న పనేంటి, మీరు చేస్తున్న పనేంటి? తక్కిట 2-4 వద్దులే, మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. పెళ్ళాలు ఫేమస్ అవుతుంటే లూజ్ మోషన్స్ పట్టుకున్న వాళ్ళు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? లూజ్ మోషన్సా? మొగుళ్ళేమో ఆఫీసులకు వెళ్ళిపోతారు, పిల్లకాయలేమో స్కూల్కి వెళ్ళిపోతారు, అత్తమామలేమో కాల్చుకు తింటారు. స్ట్రెస్ ఎక్కువైపోయి సీరియల్స్ చూస్తుంటే సీరియస్ అవుతారు. పోనీలే అని పుట్టింటోళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే గంటలు సోదేంటంటారు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తామంటే పని ఏంటంటారు. ఇంకేం చేయమంటారు? ఏ ముహూర్తాన్ని కనిపెట్టాడు కెవిన్ గాడు ఇన్స్టాగ్రామ్ ని? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ హీరోయిన్లు అయిపోయారు. అందుకే కాయల కుళ్ళు. ఏడు చెవుల మ్యాంగో జెల్లీలో మొహం. చీరలు కట్టుకోవట్లేదని బాలాడుకున్నావు, కట్టుకోవడానికి నువ్వేమైనా వెకేషన్స్ కి తీసుకెళ్తున్నావా? కొన్న వాటిని ఇలాగైనా కట్టుకుంటున్నావు అని సంతోషించి కొంచెం రీల్స్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్, మేకప్ ప్యాక్స్, ఫోటో షూట్స్, బ్రాండింగ్స్, ప్రమోషన్స్, సెల్ఫీలు, టీవీ షోలు. ఈ మధ్య నిజం మొదలైంది. కుమారి ఆంటీ చూడు, వంటలు చేసి ఓవర్ నైట్ లో వరల్డ్ ఫేమస్ అయిపోయింది. మేము మాత్రం వంటింట్లో అంట్లు తోముకోలా. రీల్స్ చేస్తా, ట్రెండింగ్ లో ఉన్న యాప్స్ వాడతా, విడాకులు ఇస్తా. వీడియో కోసం విడాకులు ఇచ్చేస్తావా? ఆల్రెడీ ఇలా ఆపితేనే ఒకటి విడాకులు ఇచ్చేసింది. ఎవత్రా అదే?